హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన త్రిభుజంలో ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా, అదొక త్రిభుజం ఇచ్చా, అందులో మళ్ళీ ట్రయాంగిల్స్ అడిగాడు. యాక్చువల్లీ ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్, ఇచ్చిన దాంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ట్రై చేయండి ఒకసారి అందరు కూడా. చాలు, ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న బేసిక్ తెలవాలి మీకు. సో ఇది ఎన్ని ట్రయాంగిల్స్ అని 1, కానీ మధ్యలోకి ఒక లైన్ గీసినాం అనుకో, ఇది 1, ఇది 2 అండ్ ద బిగ్గెస్ట్ వన్ ఇస్ 3. సో ఇది తెలవాలి ఈ క్వశ్చన్ చేయాలంటే. సరే చూద్దాం ఒకసారి. ఇదొకటి, లేదా ఇంకోటి కూడా చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు, చూపిస్తా, వెయిట్ ఎ సెకండ్. ఇంకోటి ఏంటంటే ఒక స్క్వేర్ లోపల ఇంటూ మార్క్ ఉంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? 1 2 3 4 అంటే 4 to 8 ఉంటాయి. ప్రతి 2 వస్తాయి. మళ్ళీ ఇక చూడు 1 2 3 4 కదా, మళ్ళీ ఈ లైన్ నుండి అటొకటి ఇటు ఒకటి 2, ఈ లైన్ నుండి అటొకటి ఇటు ఒకటి 2. సో అట్లా బిగ్ లైన్స్, బిగ్ ట్రయాంగిల్ మొత్తం 8 ఉంటాయి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ మనకు వచ్చింది చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఈజీగా అయిపోయేటట్టు తీసుకోండి. ఇప్పుడు చూడు, ఇది అట్లా లేదా, ఒక స్క్వేర్ లోపల ఇంటూ, ఇప్పుడు ఎన్ని అయితే ఇవి 1 2 3 4 అంటే ఇక్కడ 8 ఉన్నాయి నాకు కదా, 8. ఇదొకటి 9, ఇదొకటి 10, ద బిగ్గెస్ట్ వన్ ఈజ్ 11. ఇక్కడ దాకా అయితే ఓకే, రైట్? ఓకే, బిగ్గెస్ట్ వన్ ఈజ్ 11. ఇప్పుడు ఇది ఇండివిజువల్గా చేసినాం, ఇది ఇండివిజువల్, ఇదంతా అయింది. మరి ఈ లైన్లతో ఇంకేమైనా అవుతుందా అని చూసుకోవాలి. చూడండి ఒకసారి, ఇది ఓకేనా. సో 12 ఇదే లైన్తోని ఇటు 13. ఓకేనా, 13 వచ్చినాయి. ఆప్షన్ 13 అయితే ఉంది. మరి 15 వస్తుందా లేదా చెక్ చేయాలి. సరే 15 వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఈ లైన్తో అటొకటి ఇటొకటి వచ్చింది, ఇంకా ఇంకేం లైన్స్ ఇంకేం లేవు. ఓకేనా, ఈ లైన్తో అయిపోయింది ఆల్రెడీ, ఈ లైన్తో అయిపోయింది, ఇంకే ఏ లైన్తో రావు. సో ఆన్సర్ ఈస్ 13. అట్లా